ఫ్రాన్స్ గుద్దుకున్న 2 విమానాలు 320 మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, 2 విమానాలు ఢీకొట్టిన ఘటన బుధవారం కోల్కతా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. చెన్నైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. అప్పుడే ల్యాండ్ అయిన ఇండిగో విమానం పార్కింగ్ కోసం వస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం రెక్కలను తాకుతూ వెళ్ళిందని అన్నారు. ఘటన తర్వాత విమానానికి అదనపు తనిఖీలు నిర్వహించామని, ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అన్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో నిలిపి ఉంచిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇండిగో విమానం ఢీకొట్టిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన కారణమైన ఇండిగో విమానం పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి దూరం చేసింది. ప్రమాద సమయంలో ఇండిగో విమానం ఎడమవైపు ఉన్న రెక్క విరిగిపోయింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో కుడివైపు ఉన్న రెక్క వంగిపోయింది. ఘటన నేపథ్యంలో కోల్కతా దర్భంగా మధ్య ఇండిగో ఫ్లైట్ 6A6152 ఆలస్యంగా ప్రయాణించింది. అయితే ఈ విషయంలో 350 మంది ప్రయాణికులు ఉన్నారు 2 విమానాల్లో. అయితే ఇది ఘోర ప్రమాదం నుంచి అయితే తప్పిందని చాలామంది అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.